ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశము దేవుని కుమారులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి, లేదా దేవుడు తన కుమారులుగా అంగీకరించాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని ఈరోజు లేఖన భాగం ద్వారా నేర్చుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్ర జన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులను ఆనందులైన దేవుని కుమారులుగా ఉన్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యము చేయుడి అన్నాడు. మనము ఎలాంటి జనాల మధ్య ఉన్న లోకంలో తెల్లవారు లెగిస్తే బూతులు, తెల్లవారు లెగిస్తే సనుగులు, సన్నవారు లెగిస్తే ఎవరిని దోచుకుందామా, ఎవరిని అన్యాయం చేద్దామా అనే మనుషుల మధ్య మన జీవన శైలి కొనసాగుతుంది. ఉదాహరణకి సొదొమ గొమొర్రాలో నీతిమంతుడైన లోతు వారి మధ్య నివాసం చేసినప్పుడు కూడా వారి బుద్ధులు రాకుండా బహు జాగ్రత్త పడ్డాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించగల కారణం ఏంటి అంటే, వక్ర జనమ మధ్య మూర్ఖ జనం మధ్య లోతు కుటుంబం జీవించినప్పుడు కూడా వారి బుద్ధులు వారి అలవాటు నేర్చుకోకుండా దేవుడు నన్ను భయపడ్డాడు. దేవుని కుమారుడుగా ఉండడానికి, దేవుని కుటుంబంగా ఉండడానికే వాళ్ళు ఇష్టపడ్డారు. అలాగే నేడు దేవుని ఉన్నాడని ఎరిగి దేవుడి కుమారుడు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందిన వారు కూడా ఈ వక్ర జన్మ మధ్య బ్రతుకుతున్నప్పుడు నీవు వారి మధ్య ఉన్నప్పుడు కూడా వారి అపరాధంలో నువ్వు పాలుపంపులు అవ్వకుండా, నిరపరాధి అయినటువంటి క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకంలో వక్రజనం మధ్య బ్రతికాడు 33 సంవత్సరం, నీవు కూడా అదే రీతిగా ప్రత్యేకింపబడిన వాడమైన నీవు, దేవుని చేత ప్రత్యేకింపబడిన వాడమైన నీవు అదే రీతిగా బ్రతకాలి. వాళ్ళ అపరాధాలు నీకు రాకూడదు, నిరపరాధులుగా ఉండాలి. 2 నిష్కలంకులు అంటే కలంకము లేనివాడుగా ఉండాలి. 3 అనింద్యులైన అంటే నింద లేనివాడుగా, నింద అసలు ఎవడని చూస్తే నింద వేసేవాడిగా ఉండకూడదు. 3వదిగా దేవుని కుమారులుగానట్లు సనుగులు, సహోదరుల మీద సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయన్నాడు. కాబట్టి అనుమానాలకి తావు లేకుండా, సనుగుళ్ళు సనక్కుండా, వక్రజనం మధ్య ఉంటున్న నీవు నిరపరాధిగా జీవించి నిష్కలంకముగా, కలంకము లేనివాడిగా, నిందలేనివాడిగా నీ జీవితము వెళ్ళబుచ్చుకొని క్రీస్తు బోధయందును, దేవుని సహవాసమందును, అపోస్తలుల బోధయందును, పరిశుద్ధాత్మ ఆదరణను కొనసాగుతున్నాడు. మహాదేవుడు తన కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాడు. అలాగే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను అన్నాడు. చూసారా, చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్ల కాదు, మనము చిన్నపిల్లమైన మనము దేవుడు తండ్రిని ఎరిగి ఉన్నాము కనుక మనకి పత్రిక రాస్తున్నాడు, చెప్తున్నాడు. తండ్రులు వారు అంటే మన తండ్రులు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు. భూమి మొదలుకొని సృష్టింపబడిన దేవుడిని ఎరిగి ఉన్నారు వాళ్ళు. కాబట్టి వారి కొరకు నేను రాస్తున్నాను అన్నాడు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని చేతిలో బాణము వంటి వారు, దేవుని శిక్షలోను దేవుని బోధలోను అభివృద్ధి పొందినవారు, కాబట్టి మీకు రాస్తున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలి? నిష్కలంకముగా, కలంకము లేనివాడుగా, ఆనింద్యుడిగా, నిరపరాధిగా, సనుగుల్లో సంశయం లేనివాడుగా ఈ లోకంలో బ్రతకాలి అంటే అపవాదిని జయించాలి. అపవాది అంటేనే వాదన అంటే తారుమారు చేసేవాడు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పేవాడు. కాబట్టి క్రైస్తవుడు దేవుని కుమారుడుగా ఉండాలి అంటే
అపవాదం చేసి ఈరోజు చాలామంది అపవాది కుయుక్తులు పడిపోయి వాడు మా వలలో పడిపోయి ఆ వెలుగు దూత వేషం వచ్చినటువంటి ఆ వెలుగుకు పడిపోయి దేవుని సువార్త ఒకటైతే సాతాను సువార్తకు లోబడి సంఘ కార్యక్రమాలు కానీ సువార్త కార్యక్రమం కానీ నేడు జరిగిస్తూ ఉన్నారు. అనేక మంది వారు వడలో పడిపోయారు. దానికి కారణం ఏంటి అని అంటే అపవాదిని వారు జయించలేకపోయారు. అపవాదిని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత టెంపర్ చేశాడు, ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. అయినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా అపవాదికి లోబడకుండా దైవ జ్ఞానము చేత మాత్రమే, దేవుని జ్ఞానం చేత మాత్రమే అపవాదిని జయించాడు. అతన్ని వాక్యం ద్వారా వెంటబెట్టాడు. కాబట్టి దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉండాలంటే మనము చేయవలసింది అపవాదిని జయించాలి. యోహాను సువార్త 16:33 చెప్తాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు. సమాధానం దేవుడికి మనకి సమాధానం కలిపేది, దేవుడు మనము కుమారుడిగా అంగీకరించేది, మనము తండ్రి అని పిలిస్తే ఆయన వరాలు ఇచ్చేది, ఆ పిలుపుకి ఆయన నేను ఉన్నాను అని చెప్పేది ఏంటంటే వాక్యము. ఈ వాక్యం ఉంటే తప్ప దేవునికి మనకి సమాధానం. కాబట్టి నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకము మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో జయించి ఉన్నాను. జయించాలి. అపవాదిని జయించకపోతే దేవుని కుమారుడిగా ఉండే అవకాశం లేదు. లోకంలో ఉన్న పాపములు జయించకపోతే దేవుడు మనల్ని కుమారుడిగా అంగీకరించే అవకాశం లేదు. కాబట్టి మనము అపవాదిని జయించాలి, లోకమును జయించాలి. కాబట్టి అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 2:16 ఏమంటాడంటే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. నేత్రాశ, శరీరాశ, జీవడంబం, ఈ మూడు దేవుడు వరాలుగా ఇవ్వలేదు. లోకములను అపవాదించిన వరాలు ఇవి. వీటిని ఎవరైతే పట్టుకుంటారో దేవుడు తన కుమారులుగా అంగీకరించే అవకాశం లేదు. ఎవరైతే వీటిని జయిస్తారో తండ్రి అయిన దేవుడు ఆయన నా కుమారుడు, నేను ఆయన ఎందుకు ఆనందించున్నానని యేసు ప్రభు చెప్పినటువంటి ప్రమాణమే మన విషయంలో కూడా చెప్తాడు. ఒక యోబుకు చెప్పినట్టు మనకు చెప్తాడు. ఒక కొర్నేలి గారిని దర్శించినట్టు దేవుడే మన జీవితాలను తన మహిమతో నింపుతాడు. ఎవరైతే తమ బతుకులను జీవితములను దైవవాక్యం ద్వారా మార్చుకుంటారో దేవునితో సమాధానం ఏర్పడుతుంది. ఈ సమాధానకర్తైనటువంటి వాక్యం వల్ల ఉండేటప్పుడు అపవాదిని లోకాన్ని ఈజీగా జయించగలరు. కాబట్టి రోమిలికి రాసిన పత్రిక 12:20-21 మనం చూస్తే, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టము. ఎవరికి అంటున్నాడు? అతిథికి భోజనం పెట్టమని లేదు, నీ సహోదరుని ప్రేమించి పెట్టమని లేదు. నీ శత్రువు, నీ చావును కోరుకునేవాడు, నీ గురించి బయటికి వెళ్ళి చెడ్డగా మాట్లాడుతున్నవాడు, నీ భార్యని మాపుతో చూసినవాడు, నీ బిడ్డలు చావు కోరినవాడు, నీ చావు కోరుకున్నవాడు నీ శత్రువు. బయటికి వెళ్ళి నిత్యము నీ మీద సొనుగుతూనే ఉంటాడు. చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, సేవల దగ్గర, ఆడు ఇలాంటోడని ఆడు శత్రువు. అలాంటి వాడిని ఏం చేయమన్నాడంటే ఇంటికి పిలిపించి భోజనం పెట్టు, దప్పికొని అంటే ఆడికి దాహం ఇవ్వు. ఆడి దాహం వచ్చిన వెంటనే ఒక మినరల్ బాటిల్ తీసుకో, కప్ చేసి సార్ తాగంటారు. సిగ్గు తెచ్చుకుంటాడు. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయేది, కీడు వల్ల జయింపగా మేలు చేత కీడు జయించుము. ఆడి కీడు చేయలేని చూసినా సరే నీవు మేలు మాత్రమే అడిగి చెయ్యి, మేలే చెయ్యి. వాడిని పలుమార్లు కీడు చేస్తున్నాడా, మేలే చెయ్యి, కీడు చేయకు. ఆడికి ఆకలైతే అన్నమే, దాహం ఇస్తే దాహం తీయచ్చు, వారి కొడుకు ప్రార్థన చేయి. అప్పుడేమో దాన్ని నిప్పుల కుప్పని తెచ్చి నెత్తి మీద పోసినట్టు ఉంటుంది. వాడు సిగ్గు తెచ్చుకుంటాడు, ఇతరులతో సిగ్గుపోలు అయిపోతాడు. వాళ్ళే అడుగుతారు, ఏమయ్యా వాళ్ళ గురించి ఇన్ని మాట్లాడావు కానీ ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, నీకు ఎంత మంచి భోజనం పెట్టాడు, నువ్వు దాహం వేస్తే చూడు నువ్వు పరిగెత్తి నీరు తెచ్చాడు, నువ్వు అలాంటి వాడు నన్ను శత్రువుగా భావిస్తున్నావు 10 మందిలో సిగ్గుపడతాడు, తనకి తానుగా పశ్చాత్తాపడతాడు. కొంతమంది అయితే ఎంత మేలు చేసినా పశ్చాత్తాపడరు, వాళ్ళు పూర్తిగా
సాతాను అనుచరులు వారికి మనం ఏం చేయలేము. కాబట్టి మేలు చేత కీడు చేత కాక వాడు కీడు చేసాడు, నువ్వు ప్రతి కీడు చేయకు. క్రైస్తవులు దేవుని కుమారులు, క్రీస్తు సంబంధులు, దేవుని సంబంధులు, పరిశుద్ధాత్మ వరము కలిగిన వారు సహోదరులు కీడు చేయరు, మేలు మాత్రమే చేస్తారు. కీడు చేసేవాడు అసలు దైవజనుడే కాదు, దేవుని వాక్యం ఆ వ్యక్తిలో లేదు అనే సంగతి మీరు తేటగా గమనించాలి. అలాగే మనము మత్తయి సువార్త 5:44 మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉన్నట్లు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వాని కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. ఏమన్నాడు? శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని సహించే వరకు ప్రార్థన. యేసు ప్రభు చూడండి, ఆయన హింసిస్తూ వారిని ప్రేమించాడు. ఆయన హింసిస్తున్న వారిని, ఆయన శత్రులుగా భావిస్తున్న వారిని సైతం కూడాను, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు క్షమించు అన్నారు. ఆయన బోధ వినటువంటి స్టెఫెను కానీ రాళ్ళతో కూడా చంపుతున్నప్పుడు కూడా, ప్రభువా వీరు ఏమి చేస్తున్నారు, వీరు క్షమించండి అన్నాడు. చూసారా, ఇది ఎంత గొప్ప భాగ్యం. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. దేవుడు నీ పక్షముగా ఉండి యుద్ధం చేస్తాడు. దేవుడు నీతో ఉంటాడు, నీ ద్వారా కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనం శత్రువులను ప్రేమించాలి. ప్రేమించకపోతే మనం దేవుని ఆజ్ఞ అతిక్రమించడం సంగతి మీరు గమనించాలి. అలాగే లోకాసు వార్త 6:27 మనం చూస్తే, వినిచున్న మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి అన్నాడు. ఇదే మాట మళ్ళీ లోకా గారు కూడా రిపీట్ చేసే 35 ఏమంటాడంటే, మీరైతే ఎట్టి వారిని గూర్చేయని నిరాశ చేసుకొనక మీ శత్రువులు ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నత దేవుని కుమారులు ఎందరు, ఆయన కృతజ్ఞత లేని వారిలను దుష్టులను ఉపకారి అయి ఉన్నాడు. మనకి భూమి మీద నేను ఎప్పుడో మాట చెప్తాను, క్రైస్తవులకి భూమి మీద శత్రువులు లేరు. శత్రువు ఉన్నవాడు ఒకడే, వాడే అపవాదం. మనుషులు ఎప్పుడు శత్రువు కాదు. ఈ మానవ జాతికి శత్రువు ఎవడు లేడు. చాలామంది అంటారు, రాజకీయ నాయకులకి, అధికార పక్షానికి ప్రతిపక్షం అనేది శత్రువు అంటారు. ఒక అగ్ర హీరోకి ఇంకొక అగ్ర హీరో శత్రువు అంటాడు. ఇంకోటి అంటాడు, నాకు నేనే శత్రువు. నీకు నువ్వు శత్రువు ఎప్పుడు కాదు నాన్న. దేవుని మాట వినకపోతే శత్రువు. అపవాది జీవితం జీవిస్తే శత్రువు. లోక సంబంధిగా జీవిస్తే దేవునికి శత్రువు. కాబట్టి మనుషులమైన మనము శత్రువు మనకు ఎవరు లేరు, ఉన్నవాడు ఒక్కడాడు అపవాది అని మీరు సంగతి గమనించాలి. కాబట్టి శత్రువుని మేలు చేయమన్నాడు, శత్రువులకి అప్పేమన్నాడు, శత్రువు భోజు పెట్టమన్నాడు, శత్రువుకి దాహం తీర్చమన్నాడు. అలాగే లోకాసు వార్త 6:28 చూస్తే, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. శపిస్తారు, ఇది సర్వనాశనం అయిపోవాలరా అంటారు. మంచిదే, దేవుని కృప నీ మీద ఉండను కాక అనాలి మనం. అలాగే మిమ్మల్ని బాధిస్తారు, కొడతారు, జైల్లో పెడతారు, అన్యాయంగా అబద్ధం చెప్తారు. మంచిది, యేసుప్రభుకి అదే చేశారు. యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. మరి ఆయన మాదిరి ఉన్నప్పుడు వీళ్ళు చెడ్డ మాటలు పలుకుతారు. చెడ్డ మాటలు పలికినప్పుడు మనం సంతోషించాలి, మనం కొట్టినప్పుడు ఆనందించాలి. ఎందుకంటే భూమి మీద క్రైస్తవులకు శత్రువులు లేరు. శత్రువు అపవాది సంగతి మర్చుకోవాలి. మన దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మానవుడు, మన రూపంతో ఉన్నటువంటి తోటి మానవుడు మనకు శత్రువు కాదు, మిత్రుడే అనే సంగతిని గమనించాలి. అపోస్తల కార్యములు 7:60 అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మాపకమని గొప్ప శబ్దంతో పలికిన ఈ మాట పలికి నిద్రించిన సౌలు అతని చావునకు సమ్మతించాడు. అంటే ఎవరు? స్టెఫెను గారు. ఇంక రాళ్ళతో కూడా చంపుతున్నప్పుడు కూడాను వారిని శత్రువుగా భావించారు. నా సహోదరులే, నా అన్నదమ్ములే నాకు తిరిగి కొడుతున్నారు, ప్రభువా వీరిని క్షమించమని అడగడం అనేది ఎంత గొప్ప విషయం. ఈరోజు క్రైస్తువులు అని చెప్పుకున్న మనవారు అనేకమైనటువంటి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. దేవుడు క్షమాపణ అడుగుతున్నారు.
దేవుడు క్షమిస్తున్నాడే కాదా అని తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. కానీ నిజానికి నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే దేవునికి భయపడడం లేదు. దేవుడు చూస్తున్నాడని నువ్వు భయపడడం లేదు, చేస్తున్నావంటే అస్సలు భయపడడం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడికి మనం కుమారులై ఉండాలంటే మనము దేవునికి శత్రువులు కాకుండా దేవునికి రక్త సంబంధికులమైన మనము దేవుని అడుగుజాలను నడిస్తే మనకు మేలు అనే సంగతిని గమనించాలి. కాబట్టి మనం దేవుని కుమారులుగా ఉండాలి అంటే మన శత్రువు కూడా మనం ప్రార్థించేయాలి, మన శత్రువుని ఆతిథ్యం ఇవ్వాలి, మన శత్రువుకి పాలన ఇవ్వాలి, మన శత్రువుకి సహాయము అందించాలి. అలాగే మనం దేవుని కుమారులు, అప్పుడు మనం దేవుని కుమారులు అవుతాం. అలాగే మనకి యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేని పిల్లలకు ఆయనకు అధికారం అనుగ్రహించారు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని దేవుని కుమారులను అంగీకరించి బాప్తీసం పొందారో వారందరికీ దేవుని కుమారులు అవుతారు తప్ప యేసు దేవుడిని నమ్మిన వారికి మాత్రం దేవునికి అనడు కుమారులు అవరు అన్న సంగతి మీరు గమనించాలి. కాబట్టి యోహాను సువార్త 5:43 నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపక మరి ఒకడు తన నామమును వచ్చిన వాడిని అంగీకరించరు. కాబట్టి యేసుప్రభు ఇప్పుడు వచ్చాడు. యేసుప్రభు కాకుండా మనకు డూప్లికేట్ యేసుప్రభు వస్తే లోకమంతా నమ్మేస్తారు. కానీ వచ్చిన క్రీస్తుని నమ్మలేదు, ఆయన బోధనలు కూడా నమ్మలేదు, ఆయన చెప్పినటువంటి విధి విధానాలను కూడా లోకము నమ్మలేదు. వారిష్టానుసారంగా లోకంలో బ్రతుకుతున్నారు. క్రీస్తు బోధ కంటే మానవుల బోధే అత్యధికంగా హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మనుషుల బోధలను అంగీకరిస్తున్నారు, మనుషులు చెప్పినటువంటి బోధలకు మక్కువ చూపిస్తున్నారు తప్ప క్రీస్తు బోధన అంగీకరించే పరిస్థితి లోకంలో ఎక్కడ కూడా కనబడట్లేదు. కాబట్టి దేవుని కుమారుడిగా ఉండాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు ముందు అంగీకరిస్తే తప్ప నువ్వు దేవుని కుమారుడికి అయ్యే అవకాశమే లేదు. కాబట్టి కొలస్సీలు రాసిన పత్రిక 2:6-7 కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారైన ఇంటి వలె కట్టబడుదురు. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసం అంతా స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించచ్చు, ఆయన యందుండి నడుచుకోండి. యేసుక్రీస్తు అంగీకరించిన విధము ఒకసారి ఆలోచించాలి. మనం ఏ విధంగా అంగీకరించాము? భౌతిక సంబంధమైనటువంటి అవసరం వరకు మనము విశ్వసించామా? లేదా నిజంగా ఆయన దేవుని కుమారుడు, ఆయన నిత్యవానికి వారసుడు, ఆయన నమ్మితే నాకు పాప క్షమాపణ కలుగుతుంది, ఆయన నన్ను నిత్యత్వంలో తీసుకెళ్తారని విశ్వాసం కొనసాగాం. అలా కూడా చూసుకోకపోతే మన దేవుని కుమారుడుగా ఉండే అవకాశం లేని సంగతి చెప్తున్నాడు. అలాగే మన శత్రువును ప్రేమించే వారమై ఉండాలని మత్తయ్య గారు కూడా 5:24 చెప్తున్నాడు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పినగా మీరు పరలోకమందున మీ తండ్రి కుమారుడు మీ శత్రులను ప్రేమించడం, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు. కాబట్టి మన శత్రువు మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, ఆతిథ్యం ఇవ్వాలి, పాలన ఇవ్వాలి. వీరైతే వారు మనల్ని ఎంత కీడు చేసినా మనకి వారు మేలు చేసేవారుగా ఉండాలి. అలాగే లోక సువార్త 6:27-35 27 వినుచున్న మీతో నేను చెప్పిందని మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు మేలు చేయండి, అప్పు ఇవ్వండి, ఎన్నో చెప్పాడు. కాబట్టి ఇలాగ ఎవరైతే దేవుని ఆజ్ఞలు తెలుసుకొని క్రీస్తు దేవుని కుమారుని అంగీకరించి బాప్తిసం పొంది వారి జీవితాల లోకంలో కొనసాగిస్తారో వారు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్నారు అని అర్థము. పరిశుద్ధాత్ముడు వారికి దేవుని కుమారులుగా తీర్చిదిద్ది ఈ స్వాస్థ్యాన్ని, ఈ మానవ స్వాస్థ్యాన్ని యేసుక్రీస్తుకి అప్పచెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళి తండ్రి అయిన దేవునికి తన పిల్లల్ని అప్పచెప్తాడు. అది దేవుని ఆనందకర సంకల్పం. కాబట్టి రోమిలికి రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే అందరూ. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే క్రీస్తు బోధనను తీసుకొని ఆ బోధ బోధిస్తాడు, కుమారుడు బోధన బోధిస్తాడు, కుమారుడు బోధని ఘనపరుస్తాడు, మహింపరుస్తాడు. ఆయన బోధ ద్వారా మన బతుకుని జీవితాన్ని మారుస్తూ నిత్యం మన పరిశుద్ధతలో ఉండేటట్టు చేస్తాడు. దాని తర్వాత దేవునికి అప్పగిస్తాడు. కాబట్టి దేవుని కుమార్తెలుగా దేవుడు అంగీకరించాలంటే మొదట మన శత్రువులు ప్రేమించాలి, వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారికి దాహం తీర్చాలి,
వారు మన కీడు చేసిన మేలు చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, సన్మానించాలి. గలతీయులకు రాసిన పత్రిక 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిన. దేవుని కుమారుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనల్ని పంపడం సంగతి మనకి చెప్తుంది. ఆత్మను దేవుడు మీ హృదయంలో పంపిన సంగతి మనకి సెలవిస్తామన్నాడు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:15-18 చూస్తే, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళిన ప్రత్యేకం నుండి అపవిత్రమైన దాన్ని ముట్టబడిన ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు తండ్రిని ఎందురు, మీరు నాకు కుమార్తెను ఎందున సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లల లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. దేవుణ్ణి కుమారులుగా ఉండాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు ముందు నమ్మాలి. భౌతికంగా నమ్మకూడదు, ఆత్మీయంగా నమ్మాలి. క్రీస్తు బోధన తెలుసుకోవాలి. ఆ బోధలో ప్రధానమైనది శత్రువులను ప్రేమించడము, శత్రువులను ఆతిథ్యం ఇవ్వడం, శత్రువుల కొరకు ప్రార్థన చేయడం, శత్రువులు ఒకవేళ కొట్టినా దాన్ని భరించుకొని ఆయన్ని సన్మానించడము, ఇలాంటి కార్యక్రమాలు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేనైతే కోరుకుంటా ఉన్నాను. అలాగే మత్తయి సువార్త 5:7 చూస్తే, సమాధానపరచు వారందరూ ధన్యులు, వారు దేవుని కుమారుని పొందురు. కాబట్టి క్రైస్తవులకి దేవునితో సమాధానం ఏర్పడాలంటే క్రీస్తు బోధను, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క జీవితాన్ని మాదిరిగా తీసుకోవాలి. ఆయన బోధలు వినాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవుని కుమారుడుగా అంగీకరింపబడతాం. కాబట్టి శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ప్రార్థించండి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి. వారు హింసించినా సరే వారిని క్షమించండి. అప్పుడు దేవుడు మనల్ని కుమారుగా అంగీకరిస్తాడు. యేసు ప్రభువు కూడా దేవుని కుమారుడని చెప్పినప్పుడు కూడా లోకము ఆయన అంగీకరించిన పరిస్థితి, ఆయన ప్రేమించిన పరిస్థితి. లోకమంతా ఆయన ద్వేషిస్తూనే ఉంది, కానీ దేవుడిని ఆయన ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే, ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పినటువంటి ప్రతి విషయానికి లోబడ్డాడు. ప్రతి విషయాన్ని తన స్వజనులకు, అనిజనంగా మనకు సువార్తను ప్రకటిస్తూ ఏకం చేయాలనే సౌద్దేశంతో అపోస్తులను ఏర్పాటు చేసుకుని అపోస్తుల బోధ ద్వారా ఈరోజు మనకు అందిస్తాని ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని కుమారులుగా ఉండాలి అంటే మొదట మనం దేవుని యేసుక్రీస్తుని ఏమని అంగీకరించాం? భౌతిక వసతులుగా అది దేవుని కుమారుడుగా ఉండలేము. దేవుని కుమారుడుగా ఉండాలంటే మొట్టమొదటి చేయవలసింది యేసు దేవుని కుమారుని విశ్వసించాలి, ఆయన జీవానికి వారసుని విశ్వసించాలి, ఆయన రాజుని విశ్వసించాలి, ఆయన శత్రువుని ప్రేమించమని చెప్పాడు ఆయన బోధ. కానీ నా శత్రువుని ప్రేమిస్తాను, ఆయన కూడా ప్రార్థించిస్తాను, ఆయనను హింసించిన ఆయన ప్రేమిస్తాను, ఆయన ఆకలి కూడా వస్తే అన్నం పెడతాను, దాహం వేస్తే దాహం తీరుస్తాను అనే ఆలోచన కలిగి దైవ వాక్యానుసారంగా జీవించినప్పుడు అలాంటి వ్యక్తులు దేవుని కుమారులు అవుతారు తప్ప, అప్పుడు దేవుడు ఆ వ్యక్తులను అంగీకరిస్తారు తప్ప, లోకంలో గ్రంథం ఉంది కదా అని చెప్పి నీకు అనుకూలంగా బాధ తీసుకుని ఇష్టానంగా ప్రవర్తించి దైవ నియమాలను అడ్డంగించి ఉల్లంఘించి తనకు అనుకూలమైన బోధలు చేసుకుంటే మాత్రం దేవుడు తన ఎవరిని కూడా అంగీకరించే పరిస్థితే ఉండదు. వాళ్ళందరూ కూడా నిత్య నరకాన్ని చూస్తారు. కాబట్టి ఇంకా మీరు దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విషయాలు బైబిల్లో ఉన్నా లేదో చూసి తెలుసుకోవాల్సిందిగా ప్రభువుపైన మనవి. మీ అందరికీ నా హృదయపూర్వక అందరూ